నమస్తే నేను యాంకర్ మోనికా. ప్రభాస్ ప్రశాంత్ నీల క్రేజీ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం సలార్ మరి కొన్ని గంటల్లోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ వాటిని మరింత హీట్ పెంచేశాయి. కట్ చేస్తే కొన్ని పోలికలు సలార్ విషయంలో మైనస్గా అనిపిస్తున్నాయనే కామెంట్స్ బాగానే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా పోలికలు ఇప్పుడు చూసేద్దాం. కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీని 2 పార్ట్స్ గా తీస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ సలార్ పార్ట్ 1 సేజ్ ఫైర్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక టీజర్, ట్రైలర్స్ కట్స్ లో ప్రభాస్ కట్అవుట్ కి తన మార్క్ యాక్షన్ యాడ్ చేసి అదరహో అనిపించాడు ప్రశాంత్. కట్ చేస్తే టీజర్ చూసినప్పుడే కేజీఎఫ్ లో లొకేషన్స్ లోనే చాలా వరకు షూట్ చేశారని, అందులో వాడిన వెహికల్స్ నే ఇందులోనూ వాడారని రకరకాల మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇద్దరు ఫ్రెండ్స్ ఎనిమీస్ గా ఎందుకు మారారు అనేది కథ అని క్లుప్తంగా చెప్పేశారు. కేజీఎఫ్ లో ఎలాంటి డార్క్ బ్యాక్ డ్రాప్ ఉందో సలార్ లోనూ అదే కనిపిస్తుంది. పైగా అమ్మ సెంటిమెంట్ అలాగే ఉండబోతుందనిపిస్తుంది. దాదాపు ఇప్పటి వరకు చూపించిన మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా కేజీఎఫ్ లోని క్యారెక్టర్లను గుర్తు చేసేలా ఉన్నాయి. ఇలా బోలెడండి కంపారిజన్స్ గురించి నెట్టింట డిస్కస్ చేస్తున్నారు. ఆడియన్స్, మూవీ లవర్స్ వారి సందేహాలకు సమాధానం మరికొద్ది గంటల్లో తేలిపోబోతుంది. మరోవైపు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన ధమ్కీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ధమ్కీ ముందు భారీ ఓపెనింగ్స్ వచ్చినా కానీ యాక్షన్ ఫిల్మ్ సలార్ ఎంతవరకు నిలబడుతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.